నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న వినాయక చవితి పండుగ శోభ. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి రిషితారెడ్డి. వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన మూషిక వాహన సేవ, గణనాథునికి ప్రత్యేక పూజలు. కాణిపాక ఆలయంలో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. వినాయక చవితి సంబరాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన గణనాథులను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి దర్శించుకున్నారు. ఆయనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వినాయక చవితి సంబరాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో ఏర్పాటు చేసిన విభిన్న రూపాల్లోని గణపతి విగ్రహాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వివిధ ప్రదేశాలలో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను సందర్శించారు. ఎమ్మెల్యేతో పాటు బీజేపీ నేత కోల ఆనంద్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధర్మం తలెత్తినప్పుడు ధర్మాన్ని కాపాడడానికి కల్కి ఆవిర్భవిస్తాడు అన్న సందేశంతో శ్రీకాళహస్తి రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ వద్ద ఏర్పాటు చేసిన ధర్మ పరిరక్షణ గణపతిని ఎమ్మెల్యే సందర్శించారు. వినాయక విగ్రహం ఏర్పాటు ద్వారా నవభారత్ యువజన సంఘం ఏర్పాటు చేసిన సందేశాన్ని ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మానవాళిని కాపాడుతుందని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కోల ఆనంద్ అన్నారు. ఇక్కడ చూడండి అన్న. శ్రీయం దేవీమపహ్వయే శ్రీర్మా దేవేర్జుషతా కాంసోస్థితాం హిరణ్యపృత్తాం దర్పయంతే పద్మే స్థితాం పద్మవర్ణాం తామిరంతీం శ్రీం లోకే దేవస్రతాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద. और विलास से ज्ञान सिद्धि विनायक स्वामी टेम्पल और गार्डन ज्ञान सिद्धि विनायक स्वामी many powerful of the Lord. నంబర్పై ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మా ఉత్సవ కమిటీలో కోరుకుంటున్నాము. కూడా స్వాగతం వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీకాళహస్తి పట్టణం కోనేరు దగ్గర రామచంద్ర కూల్ డ్రింక్ షాప్ నవభారత్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా కూడా అద్భుతమైనటువంటి కాన్సెప్ట్స్ మరి వినాయక స్వామిని మరి అందరిలా బొమ్మలు పెట్టేసేదో ఊరేగించేది కాకుండా ఒక అద్భుతమైన కాన్సెప్ట్, మంచి కాన్సెప్ట్తో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఈరోజు ధర్మో రక్షితో రక్షితః అంటే ధర్మాన్ని కాపాడితే ఆ ధర్మమే మనం కాపాడుతుంది అన్న ఉద్దేశంతో శ్రీకృష్ణ పరమాత్ముడు మరి గీతోపదేశ విధంగా వినాయక స్వామి కూడా శ్రీకృష్ణ అంటే మహావిష్ణు స్వరూపంతో మరి వినాయక స్వామిని అమర్చి మరి అందరికి కూడా ఒక కనువిందుగా ఒక అద్భుతంగా ఇప్పుడే మన శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారు కూడా రావడం, స్వామి దర్శించుకోవడం, ఈ యొక్క కాన్సెప్ట్ కూడా ఆయన కూడా మెచ్చుకొని అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ అని చెప్పి మరి గరికపాటి రమేష్ నా మిత్రుడు, భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు, వారి తమ్ముడు గరికపాటి చంద్ర, అదేవిధంగా వాళ్ళ పిల్లోడైనటువంటి గరికపాటి లిఖిత్ సాయి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ రూపుదాల్చడం జరిగింది.
వారి యొక్క మిత్ర బృందం అందరికి కూడా నేను పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం నుంచి శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్లోని రోగులు వారి సహాయకులకు ఈ రోజు నుంచి భోజనం పంపిణీ చేస్తున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టిన ఉచిత అన్నదాన ప్రసాదం కార్యక్రమాన్ని ఈ రోజు స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ సతీమణి బొజ్జల రిషితారెడ్డి ప్రారంభించారు. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ సతీమణి రిషితారెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిని పరిశీలించారు. అక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరింత మెరుగైన సేవలు అందించవలసిందిగా వైద్య సిబ్బందికి సూచించారు. శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి నేటి నుంచి ప్రతిరోజు పేషెంట్లకు భోజనం తెప్పించి అందజేస్తున్నట్టు వివరించారు. ఈ మేరకు రోజు 200 మంది రోగులకు దేవస్థానం సహకారంతో ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని అన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే డయాలసిస్ కేంద్రం ఆసుపత్రిలో ఏర్పాటు చేశామని అన్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం నిర్వహణ లోపంతో ఆగిపోయిందని అన్నారు. మళ్లీ డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అలాగే గత ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా ప్రతి మండలానికి ఒక డయాలసిస్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ విజయ్ సారథి మరియు ఆలయ అధికారులు, సిబ్బంది, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ విజయలక్ష్మి పాల్గొన్నారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో దేవస్థానం తరఫున చాలా మంచి కార్యక్రమం మళ్ళీ మొదలు పెట్టారు. ఇంతకు ముందు కూడా జరుగుతూ ఉన్నింది. ఫుడ్ దేవస్థానం నుంచి హాస్పిటల్కి వచ్చేది, మధ్యలో ఏదైనా కొన్ని ఇబ్బందుల వల్ల ఆగిపోయి ఇప్పుడు మళ్ళా ప్రారంభించారు. డయట్ అనేది ఎవరైతే పేషెంట్కి ఎంత ఇంపార్టెంటో పేషెంట్ చూసుకొని వచ్చే వాళ్ళకి కూడా అంతే ఇంపార్టెంట్. వాళ్ళు కూడా బాగా ఆరోగ్యంగా ఉంటేనే పేషెంట్లు కూడా బాగా చూసుకోగలుగుతారు. సో దేవస్థానం కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేసేదానికి థ్యాంక్స్. దేవస్థానం తరఫున 200 మందికి రోజుకు 200 మందికి ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ భోజనాలు పెడతారు. ఇది ఫస్ట్ ఎమ్మెల్యే గారి దృష్టికి రాగానే ఫస్ట్ ఇది మనం చేయాలా, ఫస్ట్ భోజనం పెట్టించాలా అని చెప్పి ఈరోజు ఆయన రాలేకపోయాడు, వేరే పనిలో ఇరుక్కొని, అందుకని నేను రావడం జరిగింది. ఇట్నే హాస్పిటల్లో కూడా మనం ఏదైనా ఇష్యూస్ వచ్చినా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు మాకు తెలియపరిస్తే దానికి ఎక్కడ సొల్యూషన్ ఏం చేయగలుగుతారని మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడుకొని, ఆయన కూడా ఈ హాస్పిటల్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఏరియా హాస్పిటల్స్ చేయాలని ఆయన కోరిక. సో అది తప్పకుండా మీ హెల్ప్ కూడా ఉంటే మేము తప్పకుండా దాన్ని అచీవ్ చేసేదానికి ఈజీగా ఉంటుంది. అందరికీ చాలా థ్యాంక్స్. నేను ఇంకోటి కూడా చెప్తాను, మన ప్రజలు కూడా ఎక్కువ మన హాస్పిటల్కి రండి. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా మేము బాగా ప్రొవైడ్ చేసేదానికి. సేమ్ వే ఎట్ట హాస్పిటల్ స్టార్ట్ చేస్తాం, ఇంతకుముందు అత్తమ్మ డయాలసిస్ యూనిట్ ఎట్ట స్టార్ట్ చేయించారు, దాన్ని కూడా మళ్ళీ స్టార్ట్ చేయించి అక్కడ కూడా మంచిగా డయాలసిస్ అయ్యేదానికి చూస్తాము. అట్టే ఎలక్షన్ టైంలో కూడా ప్రతి ఒక్క మండలంలో ఒక డయాలసిస్ యూనిట్ పెట్టేదానికి ట్రై చేస్తామని చెప్పినాం. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి, ఎస్పెషల్లీ తొట్టంపేట మండలంలో చాలా ఎక్కువ మంది డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు. సో వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా అక్కడ ఏరియా హాస్పిటల్ కూడా ఉంది. తొట్టంపేటలో కూడా అది ఇది ఉంది, పిహెచ్ సెంటర్ ఉంది. ఆ సెంటర్లోని పక్కనే ఒక డయాలసిస్ యూనిట్ పెట్టించి అక్కడ కూడా వాళ్ళకు కూడా వసతిగా ఉంటుంది కల్పించేదానికి. సో మీకు కూడా ప్రెస్ మిత్రులు కూడా ఒకటి ఏం చెప్తున్నానంటే, మీరు కూడా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ తెలిసినాయనుకోండి, బయట పబ్లిక్ అనేది వచ్చి మాకు తెలియపరిస్తే మేము కూడా దాన్ని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలని రెక్టిఫై చేసుకుంటాం. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మూషిక వాహన సేవ శాస్త్రయుక్తంగా నిర్వహించారు. చవితి పర్వదినాన మూషిక వాహనంపై గణనాథుణ్ణి దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ఆలయంలో మూషిక వాహన సేవ చేపట్టారు. ఆలయంలోని అలంకార మండపంలో గణనాథునికి విశిష్ట ఆభరణాలు, విశేష పుష్పాలతో దివ్య అలంకారాలు చేసి మంగళ హారతి సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ గణనాథుని ఊరేగింపుగా తీసుకువచ్చి మూషిక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతి ఇచ్చారు. అనంతరం పురవీధుల్లో అంగరంగ వైభవంగా మూషిక వాహన సేవ నిర్వహించారు. ఇక చవితి పర్వదినాన విశిష్టమైన మూషిక వాహనంపై లంబోదరుడును దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టారు.
గణపతి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో వినాయక చవితి వేడుకలను ఆయా ఆలయాలలో వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటేరు కాల్వ వినాయక చవితి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వరహ అవతార గణనాథుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గణపతి నవరాత్రులను పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో వినాయక చవితి వేడుకలను ఆయా ఆలయాలలో వాడవాడలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓటేరు కాల్వ వినాయక చవితి కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన వరహ అవతార గణనాథుని విగ్రహాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా వినాయక చవితి కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేటి యువతరానికి భగవంతునిపై భక్తి శ్రద్ధలు లేవని, నేటి యువతరానికి భక్తి తత్వాన్ని, తమ హిందూ దేవతలను గుర్తించుకునే విధంగా మహావిష్ణు దశావతారాలను ఇక్కడ ఏర్పాటు చేశామని, ఇందులో వరహ గణనాథుడు ప్రత్యేకంగా ఉంటుందని, మహావిష్ణు ఎత్తిన దశావతారాలలో మానవాళి మంచి నేర్చుకోవాలని, ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క విశిష్టత ఉందని అన్నారు. వాటిని తెలియజేసే విధంగా తాము వినాయక చవితి నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా దైవత్వం పెంపొందించే విధంగా యువత ముందుకొచ్చి భావితరాలకు దైవత్వాన్ని, తమ దేవతల యొక్క ప్రత్యేకతలు, సంస్కృతిని తెలియజేసే విధంగా తాము ఈసారి తమ గణనాథుని ఏర్పాటు చేశామని తెలియజేశారు. మనము ప్రతి ఓటర్ కాల వీధిలోని వినాయక మండపం చేస్తున్నాము. ఇక్కడ ప్రతి సంవత్సరము ఒక విభిన్న రూపంలో వినాయక స్వామిని చూపించడం జరిగింది. గత సంవత్సరం వచ్చి ఇస్రో మూన్ మిషన్ రూపంలో వేమగామగా వినాయక స్వామిని చూపించడం జరిగింది. ఈ సంవత్సరం తీసుకుంటే శ్వేత వరాహ రూపంలో వరాహ స్వామిగా మనం ఈ మండపాన్ని చూపించడం జరిగింది. ఈ మండపం ప్రస్తుతం ఈ మండపం యొక్క తత్వం ఏంటంటే మనం విష్ణు తత్వం చూపించబోతున్నాము. విష్ణుదేవుడి యొక్క భగవంతుని యొక్క 10 అవతారాలను చూపిస్తూ ఒక్కొక్క చూపించడం జరిగింది. ఎందుకు ఈ నేపథ్యం తీసుకున్నామంటే ప్రస్తుతం హిందూ ధర్మము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న సందర్భంలో నేటి యువతకి మన భగవంతుని యొక్క గొప్పతనము, ఆ తర్వాత మన అవతారాల గురించి పూర్తి అవగాహన లేదు, కొంతమేరకే ఉంది. ఆ నేపథ్యంలో మనము ఉదాహరణకు విష్ణుమూర్తి దశావతారాలను చూపిస్తూ వరాహ రూపంలో స్వామి వారిని చూపించడం జరిగింది. ఈ తత్వాన్ని మన హిందూ ధర్మాన్ని మన ప్రజల్లోకి ఇంకా ముందుకు తీసుకుపోవాలనే నేపథ్యంలో ఈ మండపం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో శ్వేత వరాహ రూపం ఎందుకు తీసుకున్నామంటే ఆ కాలంలో హిరణ్యాక్షుని రాక్షసుడు భూమిని తీసుకుపోయేసి పెద్ద సముద్రంలో ముంచేయడం జరిగింది. అప్పుడు విష్ణుమూర్తి వరాహస్వామి అవతారంలో ఏర్పరిచి ఆ భూమిని తీసుకొని యథాస్థానంలో నిలబెట్టడం జరిగింది. తద్వారా మనం ఏం చేస్తున్నాం, ఈ రోజు జీవించగలుగుతాను. ఆ నేపథ్యంలో తీసుకొని ఆ కాలంలో ఆ మహానుభావులు చూపించిన మనకు దక్కించిన భూమిని ఈ రోజు మనము యుద్ధాల పేరుతోనూ నాశనం చేస్తున్నాము, చెట్లు నరికేసి కలుషితం చేస్తున్నాము. దాని ద్వారా ప్రకృతి వల్ల చాలా విపత్తులు ఎదుర్కోవడం జరుగుతుంది. విపత్కరమైన పరిస్థితులు ఏర్పడడం జరుగుతుంది. అదే ఉదాహరణగా తీసుకుంటే నిన్న విజయవాడ నేపథ్యం మన భూమిని ఆక్రమించి ఆక్యుపై చేసి ఈ మాదిరి చేయడం వల్ల వరదలు ఫ్లోట్లు ఎలా వెళ్తున్నాయి, నీట మునగడం. దానివల్ల ఏమవుతుందంటే ప్రకృతికి మనం ఎంత అన్యాయం చేస్తే, ఎంత ఇది చేస్తే మనకి రిఫ్లెక్ట్ అంత రిఫ్లెక్ట్ వచ్చేసి మన మీద పడుతుంది. కాబట్టి మన భూమిని మనమే కాపాడుకోవాలి. మన భూమిని మనం పరిరక్షించుకుంటే ఇంకా ఎక్కువ కాలము జీవించగలము, మనకు జరగలుగుతుంది, జీవించగలము. ఆ నేపథ్యంలో మనం ఈ మండపాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తిరుపతి కేబీబీపురం మండలంలో ఉద్రిక్తత నెలకొంది. వినాయక చవితి సందర్భంగా రాగిగుంట, పెరిందేశం, హరిజనవాడ గ్రామాల మధ్య గొడవ జరిగింది. స్థానిక ఏఎస్ఐ ఓ వర్గానికే సపోర్ట్ చేశారంటూ రాగిగుంట వద్ద గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఏఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దాంతో 2 గ్రామాల మధ్య ఘర్షణ జరగడంతో పరిస్థితులు అదుపు తప్పాయి. దీంతో పుత్తూరు డీఎస్పీ రంగంలోకి దిగారు. సిఐలు, ఎస్ఐలు, కానిస్టేబుళ్లతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లారు. అక్కడి వారితో మాట్లాడారు. ఏఎస్ఐని సస్పెండ్ చేయాలని లేదా బదిలీ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. Yeah.
చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. మూషిక ధ్వజాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఏర్పాటు చేసి సకల దేవతలను ఉత్సవాలను ఆహ్వానించారు. చిత్తూరు జిల్లా శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రయుక్తంగా నిర్వహించారు. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు స్వాతి నక్షత్రయుక్త శుభ తుల లగ్నంలో ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. మూషిక ధ్వజాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఏర్పాటు చేసి సకల దేవతలను ఉత్సవాలను ఆహ్వానించారు. ఈ రోజు తెల్లవారుజామున మూల విరాటికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సిద్ధి బుద్ధి వినాయక ఉత్సవమూర్తులకి ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అర్చనలు చేశారు. వేద పండితులతో వేదోచ్చరణ, మంగళ వాయిద్యాల మధ్య ధ్వజస్తంభంకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాణిపాకం బ్రహ్మోత్సవాలు మొదటి రోజు వాహన సేవలో భాగంగా ఈ రోజు రాత్రి 9 గంటలకి సిద్ధి బుద్ధి వినాయకుడి హంస వాహనంపై కాణిపాకం పురవీధుల్లో విహరించనున్నారు. తిరుపతి, కడప జిల్లాలో జరిగిన 2 వేర్వేరు సంఘటనల్లో ఎర్రచందనం దొంగలు వాహనాలు పట్టుబడ్డాయి. 40 ఎర్రచందనం దొంగలు ఒక కారు, ఒక మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి, కడప జిల్లాలో జరిగిన 2 వేర్వేరు సంఘటనల్లో ఎర్రచందనం దొంగలు వాహనాలు పట్టుబడ్డాయి. 40 ఎర్రచందనం దొంగలు ఒక కారు, ఒక మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు 3 స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ లింగాధర్లు శనివారం తెల్లవారుజామున కరకంబాడి అటవీ ప్రాంతంలోని తిరుపతి, కడప జాతీయ రహదారిలో ఆంజనేయపురం చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో వచ్చిన ఒక కారును తనిఖీ చేపట్టగా అందులోని 2 వ్యక్తులు కారులో నుంచి దిగి పారిపోయారు. మరో 2 టాస్క్ ఫోర్స్ టీం పట్టుకోగలిగింది. వారిద్దరూ తమిళనాడులోని సేలం జిల్లాకు చెందిన వారు. వారిని అరెస్టు చేసి కారులోని 12 దొంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్ఎస్ఐపి నరేష్ టీం కడప జిల్లా వేంపల్లి వద్ద, చక్రాయపేట వద్ద కూంబింగ్ చేస్తుండగా మాలాబిల్లు వద్ద కొందరు వ్యక్తులు ఎర్రచందనం దొంగలతో వస్తుండగా చుట్టుముట్టారు. అందరూ పారిపోగా ఒక వ్యక్తిని పట్టుకోగలిగారు. అతను కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఆ ప్రాంతంలో పడి ఉన్న 28 ఎర్రచందనం దొంగలు ఒక మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన వారి కోసం గాలిస్తున్నారు. ఈ 2 కేసులను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో నమోదు చేయగా సిఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఆపరేషన్ లో స్థానిక అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓ బొజ్జ గణపయ్య, నీ బంటు నేనయ్యా, ఉండ్రాళ్లు తెచ్చాము ఆరగించ రావయ్యా అంటూ పిలిస్తే చాలు పలికే దైవంగా విఘ్నేశ్వరుడికి పేరుంది. మనము ఏ పనులు చేయాలన్నా ముందు వినాయకుడి అనుమతి తీసుకోవడం,
తరతరాల సాంప్రదాయం. ఇక మనం అనుకున్న పనులు సక్రమంగా ముందుకు కదలకపోవడం, ఎంత శ్రమ పడుతున్నా ఫలితం రాకపోవడం, ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా కర్ణాటకలో వెలిసిన కుడుముల గణపయ్య చూపుతారని ప్రసిద్ధి. వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కర్ణాటక కురుడుమల క్షేత్రంపై V2 న్యూస్ ప్రత్యేక కథనం. కర్ణాటకలోని కోలారు జిల్లా ములబాగీలు పట్టణం నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని కురుడుమలై వినాయకుడి ఆలయానికి ప్రసిద్ధి. చోళుల కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లుగా భావిస్తారు. ఇక్కడి ఆలయంలో మొక్కుకుంటే కోరికలు నెరవేరుతాయనే విశ్వాసం. అందుకే నిత్యం వందల సంఖ్యలో భక్తులు ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇక్కడి వినాయకుడి విగ్రహం సుమారు 25 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ భారీ విగ్రహం ఏకశాల గ్రామ శిల. ఈ విగ్రహాన్ని సాక్షాత్తు త్రిమూర్తులు ప్రతిష్ఠించారని ప్రతీతి. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కలిసి స్వయంగా ప్రతిష్ఠించారని ఇతిహాసం చెప్తుంది. ఈ విగ్రహానికి విజయనగర రాజులు దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయానికి ప్రాకారం నిర్మించమని స్వామివారే శ్రీకృష్ణ దేవరాయలకి కలలో కనబడి ఆదేశించారు. ఆర్కియాలజీ వారు ఈ గుడిని సుమారు 2000 ఏళ్ల క్రిందటిదని గుర్తించారు. కౌండిన్య మహాముని ఈ ప్రాంతంలో నేటికి ఉన్నారని, ప్రతి రాత్రి వచ్చి స్వామిని దర్శించుకుంటారని అక్కడి వారికి అపారమైన నమ్మకం. వినాయక స్వామి విగ్రహం చాలా ఏళ్ల పాటు బహిరంగ ప్రదేశంలోనే పూజలు అందుకున్నారు. ఆ తర్వాత ఈ విగ్రహానికి విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు దేవాలయాన్ని నిర్మించారని చారిత్రక ఆధారం ద్వారా రుజువైంది. ఇక్కడ ప్రాశస్త్యం పరిశీలిస్తే ఎవరైనా అనుకున్న పనులు జరగక విఘ్నాలు విసిగిస్తుంటే కురుడుమల వినాయక స్వామి దర్శనం మాత్రం చేత ఆ అడ్డంకులు తొలగిపోయి మంచి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అక్కడ ఉన్న శక్తి మనకున్న దోషాలను, అరిష్టాలను పారద్రోలి మంచి సమయం మొదలవుతుందని ప్రశస్తి. ఏదైనా కొత్త పని మొదలు పెట్టే ముందు బాధలతో సతమతమయ్యేవారు తప్పక కర్ణాటకలోని కురుడుమలను దర్శించి ఆశీస్సులు తీసుకుంటే వారి పనులు నిర్విఘ్నంగా, అద్భుతంగా పనులు పూర్తవుతాయని చరిత్ర చెప్తుంది. ఇక స్వామివారి మూలమూర్తి రోజు రోజుకి భారీ ఆకారాన్ని సంతరించుకోవడం ఈ క్షేత్ర మరో ముఖ్య విశేషం. వినాయక చవితి ఉత్సవాలు దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలోని అన్ని వినాయక స్వామి క్షేత్రాలు భక్తులతో కలకలలాడాయి. దేశంలో సుప్రసిద్ధ వినాయక స్వామి క్షేత్రాలు అనేకమున్నాయి. వీటిలో ప్రముఖంగా చెప్పుకునేది దొడ్డ గణపతి దేవాలయం. ఇటు చారిత్రకంగా, అటు పౌరాణికంగా దొడ్డ గణపతి ఆలయానికి ఘన చరిత్ర ఉంది. వినాయక చవితి సందర్భంగా బెంగళూరు మహానగరంలో వెలిసిన దొడ్డ గణపతి ఆలయంపై V2 న్యూస్ ప్రత్యేక కథనం. దేశంలో ఉన్న మహాగణపతి ఆలయాలలో కోరిన కోరికలు తీర్చే ఆలయంగా దొడ్డ గణపతి ఆలయానికి పేరుంది. దక్షిణ పథంలో వెలిసిన వినాయక స్వామి క్షేత్రాలలో దొడ్డ గణపతి ఆలయం ప్రముఖమైనది. ఈ దొడ్డ గణపతి దేవాలయం బెంగళూరు మహానగరంలో ఉంది. కన్నడలో దొడ్డ అంటే పెద్ద అని అర్థం. పెద్ద గణపతి విగ్రహం ఉండటం వల్లే ఈ ఆలయాన్ని దొడ్డ గణపతి ఆలయమని కర్ణాటక స్థానికులు పిలుచుకుంటారు. పేరుకు తగ్గట్టే దేవాలయంలో పెద్ద గణపతి శిలా విగ్రహం ఉన్నది. ఇదొక ఏకశిలా విగ్రహం. బెంగళూరు నగరానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న బసవన గుడికి దగ్గరలో ఈ వినాయక స్వామి ఆలయం ఉంది. బెంగళూరు పట్టణాన్ని నిర్మించిన కెంపే గౌడ ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. ఒకసారి కెంపే గౌడ ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా పెద్ద పెద్ద రాళ్ల గుట్టలు కనిపించాయట. అందులో ఒక దాని మీద వినాయక ప్రతిమని చూసి వెంటనే శిల్పులను రప్పించి ఒక పెద్ద రాతి మీద వినాయక స్వామి ఏకశిల విగ్రహం చెక్కించారు. అది శాసనం ద్వారా తెలుస్తుంది. దేవాలయంలోని గణపతి విగ్రహం 18 అడుగుల పొడవు, 16 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇక్కడ వెలిసిన విఘ్న వినాయకుణ్ణి సత్య గణపతి అని, సిద్ధి గణపతి అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆలయంలో మరో విశేషం కూడా ఉంది. ఆలయాన్ని నిర్మించిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆలయం కుడివైపున రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. భక్తులు ఇది దేవుని మహిమగా చెప్తారు. బెంగళూరు నుంచే కాక దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి బెంగళూరుకు వచ్చి భక్తులు స్వామివారిని ఖచ్చితంగా దర్శిస్తుంటారు. వారంలో అన్ని రోజులలో స్వామివారికి పూజలు చేసి రకరకాల అలంకరణ చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఈ అలంకరణలో అతి ముఖ్యమైనది వెన్నతో స్వామిని అలంకరించడం. దీన్ని చూసేందుకు 2 కళ్ళు చాలవని భక్తులు చెప్పుకుంటారు. ఇది చూస్తే జన్మ ధన్యమైనట్లు భావిస్తారు. ఈ భారీ గణేశుని శరీరానికి వెన్న పట్టించడానికి 10 కేజీలకు పైగా వెన్న అవసరమవుతుంది.
ఇక ఆలయ వెనుక శ్రీ శివశక్తి, బేడర కన్నప్ప, శ్రీ కాణేశ్వర శివాలయాలు ఉన్నాయి. దొడ్డ గణేశ దేవాలయంలో స్వామి దర్శనం ఉదయం 7 నుంచి 12:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు ఉంటుంది. వినాయక చవితి ఉత్సవాలు ఈ ఆలయంలో అత్యంత వైభవంగా జరుపుతారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 83,960 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 83,960 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 32,342 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 2.96 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. టైమ్ స్లాట్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయం ప్రకారం క్యూ లైన్లోకి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. టైమ్ స్లాట్ టోకెన్లు దొరకని భక్తులు కూడా నేరుగా తిరుమల చేరుకొని వైకుంఠం కంపార్ట్మెంట్ లో వేచి ఉండి దర్శనాలు చేసేసుకుంటున్నారు. ప్రస్తుతం 22 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల ప్రత్యేక దర్శనం కలిగిన భక్తులకు 6 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. శ్రీవారి సేవకుల సహకారంతో క్యూ లైన్లలో భక్తులకు అన్నప్రసాదం, తాగునీటిని టీటీడీ నిరంతరాయంగా పంపిణీ చేస్తుంది. సామాన్య భక్తుల కోసం నిత్యం తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసంలో టోకెన్స్ జారీ చేస్తుంది టీటీడీ. తిరుమల దివ్యక్షేత్రంలో ఎన్నో తీర్థాలు కొలువై ఉన్నాయి. వీటిలో ఒకటిగా చెప్తూ తిరుమల క్షేత్రానికి అత్యంత సమీపంలో ఉన్న క్షేత్రం ఆకాశగంగా. ఈ ఆకాశగంగా తీర్థానికి తిరుమల నంబి వారికి ప్రత్యేకమైన సంబంధం ఉంది. శ్రీవారికి తీర్థ కైంకర్యం ప్రారంభించిన తిరుమల నంబి అవతార మహోత్సవాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి. ప్రముఖ వైష్ణవాచార్యులు శ్రీ తిరుమల నంబి 1051 అవతార మహోత్సవం సెప్టెంబర్ 9వ తేదీ తిరుమలలో జరగనుంది. తిరుమలలోని దక్షిణ మాడ వీధిలో గల శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఘనంగా ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా శ్రీ తిరుమల నంబి ఆలయంలో ఉదయం 9:30 నుంచి 16 మంది ప్రముఖ పండితులు శ్రీ తిరుమల నంబి జీవిత చరిత్రపై ఉపన్యసించనున్నారు. శ్రీవారి భక్త గ్రేసరులలో ఒకరైన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ కైంకర్యం ప్రారంభించారు. భగవద్ రామానుజుల వారికి స్వయాన మేనమామ గురుతుల్యులు వీరు రామానుజుల వారికి రామాయణం పఠనం చేశారని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఆచార్య పురుషుడిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ తిరుమల నంబి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అభిషేకానికి సంబంధించిన పవిత్ర జలాలను తిరుమల ఆలయానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప వినాశనం తీర్థం నుంచి తీసుకొచ్చేవారు. ఒక రోజున ఆయన పాప వినాశనం నుండి నీటిని కుండలో తీసుకొస్తుండగా సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుమల నంబి భక్తిని పరీక్షించాలని భావించి ఒక వేటగాని రూపంలో వచ్చి దాహంగా ఉందని, తాగడానికి నీళ్లు కావాలని అడిగాడు. ఈ పవిత్ర జలాలు స్వామివారి అభిషేకం కోసమని చెప్పి ఇచ్చేందుకు తిరుమల నంబి తిరస్కరించారు. అంతటా వేటగాని రూపంలో ఉన్న స్వామివారు రాయి విసిరి కుండకు చిల్లు చేసి నీరు తాగారు. అందుకు తిరుమల నంబి బాధపడుతూ వయోభారం కారణంగానే నేను తిరిగి అంత దూరం పాప వినాశనం వెళ్లి స్వామివారికి అభిషేక జలం తీసుకురావడం సాధ్యం కాదు. ఈ రోజు నేను స్వామివారికి అభిషేకం చేయలేకపోతున్నానని దుఃఖించారు. అంతలోనే వేటగాని రూపంలో ఉన్న స్వామివారు చింతించకు తాత, నేను నీ పూజకు తప్పకుండా సహాయం చేస్తానని తెలిపి తన చేతిలోని వెల్లును ఆకాశంలోనికి ఎక్కుపెట్టి బాణం వదిలారు. వెంటనే వినీలాకాశం నుంచి ఉరుకుతూ నీటి ధార భూమిపైకి వచ్చింది. ఇకపై ఈ జలాన్నే నా అభిషేకానికి వినియోగించుకుంటాని ఆ వేటగాని రూపంలో ఉన్న స్వామివారు అదృశ్యమయ్యారు. అప్పుడు తిరుమల నంబి సాక్షాత్తు స్వామివారే బాలుని రూపంలో ప్రత్యక్షమయ్యారని గ్రహించారు. ఆనాటి నుంచి నేటి వరకు ఈ తీర్థాన్ని స్వామివారి అభిషేకానికి వినియోగిస్తున్నారు. ఆకాశం నుండి వచ్చినందువల్ల ఈ తీర్థానికి ఆకాశగంగా అని నామధేయం ఏర్పడింది. వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాళహస్తిలో కొనసాగుతున్న వినాయక చవితి పండుగ శోభ. వివిధ ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాలను సందర్శించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రిలో నేటి నుంచి దేవస్థానం ఆధ్వర్యంలో ఉచిత అన్నదాన కార్యక్రమం.
ప్రారంభించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సతీమణి రిషితారెడ్డి. వినాయక చవితి సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా జరిగిన మూషిక వాహన సేవ, గణనాథునికి ప్రత్యేక పూజలు. కాణిపాక ఆలయంలో నేటి నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు, శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. ఇవి ఇప్పటివరకున్న బ్రేకింగ్ న్యూస్. నమస్తే.